ఓకే చంటి, సో బేసిక్గా లక్ నమ్ముతావా? సమ్ టైమ్స్. ఏ ప్రతిసారి వర్కౌట్ అవ్వదుగా. అవదు. నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యింది జరిగింది అనుకో. ఏమన్నా అలా జరిగింది ఏమన్నా లక్కీగా? భీమిలి కబడ్డీ జట్టు సినిమా అండి. ఎస్. భీమిలి ఆ మూవీకి అసలు యాక్చువల్గా ఆడిషన్కి నేను వెళ్ళలేదు. ఆడిషన్కి వెళ్ళింది హేమంత్, మన ప్రదీప్. హేమంత్ నేను ఒక రేడియో స్టేషన్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి సరే హేమంత్ అన్నాడు నాతో రారా అక్కడ రాకా అన్నాడు. సరే కదా అని వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మూవీ కో డైరెక్టర్ నేను కూడా ఆర్టిస్ట్, మీరు ఆర్టిస్టేనా అని అడిగాడు. ఆబ్వియస్లీ లోపల దానికోసమే వెళ్ళాం కాబట్టి ఆర్టిస్టే అండి. ఓ పేపర్ ఇచ్చాడు, ఈ డైలాగులు మీరు ప్రాక్టీస్ చేయండి అన్నాడు. అప్పటికే ధనరాజు, తాగుబోతు రమేష్, ప్రదీప్, ఇంకొక 5-6 పేపర్లు పట్టుకొని ఇటు నుంచి అటు నుంచి తిరుగుతున్నారు డైలాగులు ప్రాక్టీస్. మనకి వీళ్ళందరూ ఉన్నారు ఎందుకులే రిస్క్ అని అంటే సరే చూసుకోగానే ఇమీడియట్గా ఆయన సత్య గారు డైరెక్టర్, తాతినేని సత్య, ఆయన వచ్చి మీరు రెడీ అని అడిగాడు. రెడీ అండి, మీరు అత్త డైలాగులు చెప్పండి, నేను అల్లు డైలాగులు చెప్తానన్న. వాళ్ళు అటు చెప్పారు, నేను ఇటు చెప్పా. లాస్ట్లో నేను యాడ్ చేసింది ఒక డైలాగ్ అండి. ఈ ముసలి చచ్చిపోయిన వార్త పేపర్లో వస్తే బాగుండు అన్న. ఇది ఓన్లీ నేను యాడ్ చేసిన డైలాగ్. దానికి ఆయన ఇంప్రెస్ అయ్యాడు, డైరెక్టర్ ఇంప్రెస్ అయ్యి నేను చెప్తాను అన్నాడు. ఇంతమంది ఇప్పుడు ఆల్రెడీ అప్పటికే దండక్ స్టారు. సో ప్రదీప్ అప్పటికే యాంకర్ అయిపోయాడు. సరే వీళ్ళందరూ ఉన్నారు, మనది ఎక్కడ వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా నేను సైలెంట్గా కూర్చున్నా. కరెక్ట్గా 10 minutesలో ఆయన వచ్చి అప్పుకుట్టి క్యారెక్టర్ నీదే, నువ్వే చేస్తున్నావు అని చెప్పి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఎక్స్పెక్టేషన్ అప్పుడు చేయలేదు. సినిమా హిట్ అయిన తర్వాత దానికి వచ్చిన పేరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది సో ఒక లక్కీ మూమెంట్. లక్కీ. ఎస్. గుర్తుందా? ఆ టీంతోనే వావుకి వచ్చావు ఫస్ట్. అవును. గుడ్. ఓకే, సో ఇప్పుడు నీ లక్కీ నెంబర్ ఏదో ఉందా? ఏంటది? 6 ప్లీజ్. ట్రావెల్. సో ఇప్పుడు అదే బస్సు ఇంకో చోట ఉంది. ఎక్కడుంది? 9. ఓకే, 9 ప్లీజ్. వావ్, నైస్ పిక్. సూపర్ పిక్. ఓకే, సో ఈ రెండు తెలుసు నీకు. ఇప్పుడు బస్ ఎక్కడుంది, పాము ఎక్కడుంది? 3 సార్. 3 ప్లీజ్. సో ఇప్పుడు మ్యాచింగ్ ఎక్కడుంది? 9 ప్లీజ్. గుడ్. సో 1,00,000 రూపాయలు నీకు, 1,00,000 రూపాయలు మాకు. సో 9,40,000. సౌమ్య, నౌ యువర్ టర్న్. ఓకే, ఫస్ట్ ఆన్సర్ నీ ఫస్ట్ నెంబర్ 5 ప్లీజ్. ఎంత క్యూట్ ఉన్నా. సేమ్ క్యూట్ ఉందంట సార్, చూడండి సార్. ఎవరు? సేమ్ అన్న. అవునా? క్యూట్ ఉంది. ఇవ్వ ఎక్స్ప్రెషన్. అబ్బా. ఏగా? ఓకే, ఇప్పుడు ఇంకో చోట ఉంది. ఎక్కడ? 1 ఓ పక్కనే ఉండొచ్చని మేబీ అనుకుంటున్నాను సార్. 1 ప్లీజ్. ఎవరు క్యూట్ ఇందులో ఇప్పుడు? పిల్లి. పిల్లే క్యూటా? లేదు, ఎలియానా. ఇది ప్రోమో వేస్తారు. నన్నేదో. ఇలియానా కంటే పిల్లే బాగుందన్న మనాలి రాథోడ్. బ్రేకింగ్ న్యూస్. వాట్స్ యువర్ న్యూ నెంబర్? 10 ప్లీజ్. ఆహా, మొన్న అయింది దర్శనం. వావ్, నిజంగా అది నీకే వచ్చింది. ఈసారి నువ్వు పర్ఫెక్ట్ గా చెప్పు, నెంబర్ తగులుతుంది. గోవిందా గోవిందా. మ్యాచ్ చేసేమా, తప్పకుండా స్వామి అనుగ్రహిస్తాడులే. చెప్పు సార్. 7 సార్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఓపెన్ 7. స్వామి. వావ్, సౌమ్య ఎలా కిస్ చేయగలిగావు ఇది? Oh my God, it is seriously wonderful miracle. Ay babai. ఓ షిట్.
మాకు 1 లాక్ ఇచ్చేస్తే 1 లాక్ గెలుచుకున్నట్టే. సౌమ్య 7 లక్షలు మాకు 1 లక్ష ఇచ్చిన తర్వాత వేణు కమాన్ నీ నెంబర్ ఇప్పుడు. నా నంబర్ 9 అన్న. 9 ప్లీజ్. గ్రీన్ చిల్లీ. నేను యాక్చువల్గా కూరగాయల వ్యాపారం చేశాను నేను. అందులో నేను మిర్చి స్పెషలిస్ట్ని. వావ్. అంటే రకరకాల కూరగాయలు ఉంటాయి కదండి, నేను ఓన్లీ మిర్చి అమ్మేవాడిని. వావ్. నా ఇండస్ట్రీకి కోరిక పుట్టడానికి కూడా కూరగాయల మార్కెట్ ఒక ఇదన్నమాట, ఇన్స్పిరేషన్ అనమాట. అంటే చిల్లర వ్యాపారంలో ఏంటంటే ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. అంటే చారాన కొత్తిమీరకి బారన్న మసాలా అన్నట్టుగా అది అమ్మడం కోసం 100 మాటలు చెప్తాం. సో ఆ చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడడం అలవాటు, వాగడం అలవాటు. సో అలా వాగుతున్నప్పుడు నాకు ఆ మార్కెట్లో చుట్టూ వాళ్ళందరూ ఫ్యాన్స్ అనమాట. వీడు భలే మాట్లాడతాడు అలా 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 ఇక్కడికి వచ్చింది వారు. భగవంతుడు అంతేనా? యాక్చువల్లీ దట్ ఈస్ ఏదో వాగడం అన్నాడు కానీ వాగడం కాదు, దట్ ఈస్ మార్కెటింగ్. దట్ ఈస్ టెలింగ్ యువర్ సెల్ఫ్ అండ్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్. క్రికెట్ గ్రౌండ్ ఉంటే క్రికెట్ చూడడానికి వచ్చేవాళ్ళు 10% అయితే, వేణుగాడు ఉన్నాడు గ్రౌండ్లో ఏదో వాగుతాడు ఏదో చెప్తాడని 90% వచ్చేవాళ్ళు. ఆ ఇన్స్పిరేషన్ ఇక్కడ తీసుకొచ్చింది నా పేరు. గ్రేట్ అయ్యా, గ్రేట్. సో ఇప్పుడు కమాన్ నీ మిర్చిని నువ్వే మ్యాచ్ చేసి 3కి వెళ్దాం అన్న. ఓకే 3 ప్లీజ్. ఆశ దోశ అప్పుడే ఉంటుంది. మిర్చి తిన్న తర్వాత 4 బయట పెట్టింది. సో సెకండ్ ఛాన్స్ లో నీ ఫస్ట్ నెంబర్ 9-3 అయిపోయిందంటే 6 అన్న ఫ్రెండ్షిప్ నమ్ముతాను నేను. 6కి వెళ్తున్నా. 6 ప్లీజ్. నాకు అన్ని సింక్ లో వస్తున్నాయి అన్న. ప్రభాస్ అని వచ్చాడు. ప్రభాస్ ఇంకో చోట ఉన్నాడు. కమాన్ మ్యాచ్ చేస్తే 1 లక్ష రూపాయలు. 12 అన్న. 12. 6 అడుగులు అందగాడు కాబట్టి 6 లో పెట్టారు. ఆహా బా వా 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 అబ్బా బా బా. ఏయ్, సరే 12. 12 ప్లీజ్. కమాన్ ప్రభాస్. బ్రదర్ 2 ఛాన్సులు మిస్ అయ్యాయి. సో ఫైనల్ ఛాన్స్ 1 ప్లీజ్. సో ఇంకో చోట ఎక్కడ ఉన్నాడు? 6 ప్లీజ్. సో ఫైనల్ గా మిర్చి వర్కౌట్ అయింది. యాక్చువల్లీ మున్నా చేసేటప్పుడు అంత పెద్ద హీరో అంత నాలాంటి చిన్న యాక్టర్ కి అంత సపోర్ట్ చేయడం ఇది నాట్ ఏ జోక్ అన్నది. థ్యాంక్ యూ ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ. నీకు కూడా థ్యాంక్ యూ. 150 మాకు. 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత వేణు స్టిల్ నువ్వే లీడ్ లో ఉన్నావు. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ అదరగొట్టావు కాబట్టి 9,70,000. అండ్ ఫైనల్ గా మనాలి. సో మీ ఫస్ట్ ఛాన్స్ లో మీ ఫస్ట్ నెంబర్. కమాన్. I'll go with 1. ఓకే 1 ప్లీజ్. ఓకే గుడ్. ఇంకో చోట సేమ్ ఫోటో ఉంది. ఎలిఫెంట్ స్పెల్లింగ్ ఏంటి? ELE. అబ్బా పింకీ పాంగ్ కి ఫాదర్ అదే బ్యాంక్ కి 7 అనుకుంటున్నాను సార్. ఎన్టీ అండ్ ఎలిఫెంట్ అంటే 8 కదా అప్పుడు. 8. 8 ప్లీజ్. వావ్. This is wow. వావ్ మంజు, ఎలా గెస్ చేసావు? నేను ఎలిఫెంట్ స్పెల్లింగ్ కౌంట్ చేసి గెస్ చేశాను. ఎలిఫెంట్ స్పెల్లింగ్ కౌంట్ చేస్తే ఎలా వస్తుంది? ఇదిగో ELEPHANT 8. నేను అలా గెస్ చేశాను. ప్రామిస్. నేను వేరేలా గెస్ చేశాను, క్షమించు. 2 లక్షలు సేఫ్. ఓకే సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి వేణు నువ్వే లీడింగ్. 9,70,000.